హలో ఫ్రెండ్స్, చూడండి. ఇగో స్కూల్ మనకి ఏదైతే లాంగ్వేజ్ పండిట్ జరిగిందో 26 జూలై షిఫ్ట్ 1లో జరిగినటువంటి లాంగ్వేజ్లలో ఈ లాంగ్వేజ్ పండిట్ ఎగ్జామ్లో మెథడాలజీలో చూడండి, మనకి ఇక్కడ 32 క్వశ్చన్స్ ఉన్నాయి, 16 మార్క్స్. ఓకేనా? అంటే కేవలము మనకు ఈ యొక్క బిఎడ్ బోధన, తెలుగు బోధన అభ్యసన శాస్త్రం నుంచే, తెలుగు మెథడాల నుంచే 16 మార్కులు రావడం జరుగుతుంది. అంటే పర్స్పెక్టివ్ నుంచి ఒక 10, జీకే నుంచి ఒక 10, మిగిలిన 60 ఈ యొక్క కంటెంట్ నుంచి. అందులో మళ్ళీ ఈ 16 మార్కులు మెథడాలజీ నుంచి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చనే మనకి ఇక్కడ ఏది ఈ యొక్క బుక్ల గురించి ఇవ్వడం జరిగింది. చూడండి, స్టాట్వర్త్ లింగ్విస్టిక్ చేంజ్, జాన్ పి హ్యూగ్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి వీళ్ళది మోడ్రన్ లాంగ్విస్టిక్ అని, హకెట్దేమో ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్విస్టిక్ అని. ఇది సేమ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్టయితే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? ఒక్క వర్డ్ కూడా చేంజ్ కాకుండా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, మనం ఎక్కడి నుంచో వస్తాయని ఎక్కడి నుంచో తీసుకుంటాం. ఓకేనా? బట్ కాదు, చూడండి స్టాట్వర్త్. ఓకేనా? చూడండి, ఇక్కడ స్టాట్వర్త్ యొక్క లింగ్విస్టిక్ చేంజ్. ఓకేనా? ఒక బుక్ వచ్చింది చూడండి, సేమ్ నెక్స్ట్ పేజీలోనే చూడండి, ఇగో ఎస్కే పద్మ, ఎన్ కృష్ణస్వామి. ఓకేనా? మోడ్రన్ లింగ్విస్టిక్స్. తర్వాత అదే దాంట్లో ఇగో జాన్ పి హ్యూగ్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. కనిపించిందా? చూడండి. తర్వాత ఏ మోడ్రన్ లాంగ్వేజ్. ఓకేనా? ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లాంగ్వేజ్, హకెట్ అని. ఓకేనా? అదేవిధంగా ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ దాంట్లోంచే డైరెక్ట్గా రావడం జరిగింది బిట్. ఇంకా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ రావడం జరిగింది. చూడండి, నిర్వచనాలు. ఓకేనా? రామచంద్ర వర్మ గారి నిర్వచనం చూడండి. ఇక్కడ మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అన్నవారు ఎవరు అని అడిగింది. చూడండి, సేమ్ మనకి ఇక్కడనే ఇవ్వడం జరిగింది. చూడండి. ఓకేనా? ఇగో ఇక్కడనే మనకు ఇచ్చిండు. ఇగో నిర్వచనాలలో చూడండి, ఇక్కడ ఎస్కే ఎన్ కృష్ణస్వామి కంటే ముందు ఏదైతే తర్వాత ఉందో చూడండి, ఇది డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రఖ్యాత హిందీ భాషావేత్త రామచంద్ర వర్మ మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. అసలు మనకు ఇదివరకు ఎవరైతే చదివినారో వాళ్ళు వేరే వేరే మెటీరియల్స్ చదవడం వల్ల ఎక్కువ నిర్వచనాలు ఉండి, ఓకేనా, వాళ్ళు డైవర్ట్ అవ్వడం జరిగింది. ఎక్కువ నిర్వచనాలు చదవడం వల్ల ఏ నిర్వచనాన్ని ఏ ఈయన భాషా తత్వవేత్త చెప్పాడని చెప్పేసి, ఏ బుక్ను ఎవరు రాశారని చెప్పేసి సో మెనీ ఎక్కువగా చదవడం వల్ల ఈ మిస్టేక్స్ అన్నీ జరిగినాయి. బట్ చూడండి, ఇప్పుడు ఇది తెలుగు బోధన అభ్యసన శాస్త్రం బుక్ ఏదైతే ఉందో, తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి బుక్ ఏదైతే ఉందో, ఇది 2013 లాస్ట్ ప్రింటింగ్ ఎప్పుడు జరిగిందో 2023 లాస్ట్ ప్రింటింగ్ జరిగింది. ఇదే బుక్లోంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక్క వర్డ్ కూడా చేంజ్ కాకుండా ఇవ్వడం జరిగిందండి. మనము ఎన్నో టెక్స్ట్ బుక్లు చదివితే కానీ మార్కులు అనేది స్కోర్ చేయలేము. బట్ ఈ మెథడ్ నుంచి 16 మార్కులు ఈజీగా వేయచ్చు. చాలామంది అనుకుంటారు అసలు మెథడ్స్కి పోతాయి అని, కానీ మెథడ్లోంచే డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి. ఏదో ఒక 4-5 క్వశ్చన్లు అప్లికేషన్ మెథడ్లో అడిగేవి ఉంటాయి, కానీ ఈ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అనేది డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? చూడండి, వాదాలలో చూడండి, బహుభావవాదం, పుప్పువాదం, టక్టకవాదం. ఓకేనా? అనుభవపూర్వక సంపాదన వాదం. ఈ వాదాలు కూడా సేమ్ ఇందులోంచే వచ్చినాయి. చూడండి, వాదాలు కూడా సేమ్ దాంట్లోంచే ఫస్ట్ యూనిట్లోంచే. ఇగో టకటకవాదం, యూహ్యవాదం, డింగ్ డాంగ్ వాదం, పుప్పువాదం. ఓకేనా? బహుభావవాదం. వేరే వాదమే లేదండి. ఓకేనా? దీంట్లోంచే వచ్చింది. ఒక్కటి కూడా వేరే అనదర్ అవుట్ ఆఫ్ సిలబస్లోకి వెళ్ళి రాలేదు, అవుట్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళి రాలేదు. వేరే బుక్ చదవాల్సిన అవసరమే లేదు. ఓకేనా? తర్వాత చూడండి, తర్వాత భాషా లక్షణాలు.
భాషా లక్షణాలు చూడండి. మానవులకు సంబంధించిన సహజాత ప్రక్రియ, మౌఖికం, పరిణామశీలి, సామాజికం, యాదృచ్ఛిక సంకేతాల సముదాయం, దైవికమైనది, భావ ప్రసారణ మాధ్యమం వచ్చింది చూడండి. సేమ్ ఇదే యూనిట్లోకి వెళ్ళి సెకండ్లోంచి. ఓకేనా, లక్షణాలు చూడండి. ఇగో భాషా స్వభావం ఇచ్చింది చూడండి లక్షణాలు. యాదృచ్ఛిక సంకేతాల సముదాయం. ఇగో చూడండి, యాదృచ్ఛిక సంకేతాల సముదాయం వచ్చిందా డైరెక్ట్. తర్వాత సో ఇక్కడ చూడండి, మానవులకు సంబంధించిన సహజాత ప్రక్రియ. ఇక్కడ చూడండి ఏమని ఇచ్చిండు, సహజాతం కాని ప్రక్రియ అంటే అది తప్పు. చూడండి ఇక్కడ మౌఖికం పరిణామశీలి కానిది. ఇక్కడ చూడండి మౌఖికం బట్ పరిణామశీలి, భాష పరిణామశీలి. ఇక్కడ కానిదని ఇచ్చిండు కదండి, అందుకే అది తప్పు. ఇక్కడ సహజాత ప్రక్రియ అని ఇచ్చిండు కదండి, అందుకే అది తప్పు. సహజాతం కాని ప్రక్రియ. ఓకేనా. దైవికమైనది, భావ ప్రసారణ మాధ్యమం దేవుడిచ్చిండా అండి. ఈ లక్షణాలలో దైవికమైనది అనే లక్షణమే లేదు చూడండి. ఓకేనా. భాష సృజనాత్మకం, ఉత్పాదకం, దైవికమైనది కాదు. సో అది కూడా కాదు. మనకు డైరెక్ట్ బిట్స్ అండి, మొత్తం మీద డైరెక్ట్ బిట్స్ రావడం జరుగుతుంది. తర్వాత చూడండి ఇక్కడ భాషా ఉద్దీపన ప్రయోజనాలు. ఇది కూడా డైరెక్ట్ ఇచ్చింది చూడండి, భాషా ఉద్దీపన ప్రయోజనాలు. చూడండి ఇక్కడ వైయాయిక వైయాకరణవాదాలు. ఈ రెండు వాదాలలోంచి వైయాకరణవాదాలలో ఇక్కడ ఇచ్చింది చూడండి, ఏది వైయాకరణవాదాలలో ఇవ్వడం జరిగింది చూడండి. ఏమని, భాషా ఉద్దీపన ప్రయోజనాలు. ఓకేనా, ఉద్దీపనకు సంబంధించినటువంటి అని చెప్పేసి ఇక్కడ హృదయం గురించి ఇవ్వడం జరిగింది చూడండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన చూడండి ఉద్దీపన ప్రయోజనాలు ఏమని ఇచ్చిన చూడండి, వ్యక్తిగత ప్రయోజనాలలోని రసానుభూతి, ఆలోచన శక్తి, సృజనాత్మకత, సాహిత్యాభిరుచి, ఓకేనా, ఆసక్తి మొదలైనవి హృదయ స్పందన ద్వారా వ్యక్తికి సమకూరుతాయి. ఉద్దీపన ప్రయోజనాలు వ్యక్తుల వైఖరులను తీర్చిదిద్దుతాయి. అంటే ఈ ఉద్దీపన ప్రయోజనాలలో డైరెక్ట్ బిట్ చూడండి. ఇగో రసానుభూతి, సాహిత్యాభిరుచి. ఇగో సాహిత్యాభిరుచి ఉంది కదండి, రసానుభూతి ఉంది కదండి. స్నేహ సంబంధాలు ఉందా, లేదు. అలాగే సాహిత్య పరిజ్ఞానం ఉందా, లేదు. తర్వాత విజ్ఞాన సాంకేతిక రంగాల పురోగతి ఉందా, లేదు. సో డైరెక్ట్ బిట్ రావడం జరిగింది ఇందులోంచి. ఓకేనా, చూసుకొని ఒకసారి దీన్ని బుక్ను ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంకొక సెషన్లో చూడండి, ఇంకొక సెషన్లో ఇవ్వడం జరిగింది చూడండి. ఇంకొక క్వశ్చన్ పేపర్ కూడా తీసుకున్నాను నేను. స్కూల్ అసిస్టెంట్ తెలుగు 25th జూలై షిఫ్ట్ 2లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ బిట్స్ అండి. సేమ్ 1 2 3 4 5 క్వశ్చన్లు వచ్చినాయండి ఇలా. ఓకేనా, మెథడాలజీలో చూడండి. ఓకేనా, కింది వాక్యాలలో సరైనటువంటి వాటిని గుర్తించండి అని ఇచ్చేసాను చూడండి. సేమ్ లక్షణాలు ఇవి కూడా. అదేవిధంగా నిర్వచనాలు ఇచ్చింది చూడండి. జాన్ స్టూవర్ట్ మిల్, నోవ్ చామ్స్కీ, హాకెట్, బెంజమిన్ వార్ఫ్స్. ఇవి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయనండి, టెక్స్ట్ బుక్లో లేనిదే లేదు. ఓకేనా. తర్వాత ఇక్కడ కూడా చూడండి, లక్షణాలకి వెళ్ళి మళ్ళీ కూడా వచ్చింది చూడండి. యాదృచ్ఛిక సంకేతాల సముదాయం, లిఖితం, సహజాత ప్రక్రియ, పరిణామశీలి. ఓకేనా, లాంగ్వేజ్ పండిట్లో వచ్చింది క్వశ్చన్, ఇందులో కూడా వచ్చింది. ఇక్కడ ఈ యొక్క తత్వవేత్తల గురించి లాంగ్వేజ్ పండిట్లోనేమో వాళ్ళ బుక్స్ అడిగిండు, స్కూల్ అసిస్టెంట్లోనేమో వాళ్ళ నిర్వచనాలు అడగడం జరిగింది. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి వాదాలలో లాంగ్వేజ్ పండిట్లలో వచ్చింది వాదం, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో కూడా వాదం వచ్చింది చూడండి. సో టెక్స్ట్ బుక్కే మనకు ప్రామాణికం. టెక్స్ట్ బుక్ను చూసి చదివితే బిట్స్ ఎక్కడ పోవండి. ఫస్ట్ యూనిట్లోంచి దాదాపు ఈ యొక్క భాష, ఆవశ్యకత, స్వభావం, సమాజ ప్రయోజనాలకు వెళ్ళే దాదాపు 2.5 నుంచి 3 మార్కులు, 5 నుంచి 6 క్వశ్చన్లు రావడం జరుగుతుందండి. అదేవిధంగా గతంలో జరిగినటువంటి టెట్లు కూడా, ఆ టెట్లలో కూడా 1-2 మార్కులు దీనిలోంచే రావడం జరిగింది. 6 క్వశ్చన్లలో 5th జనవరి, ఓకేనా, 5th జనవరిలో జరిగినటువంటి ఎగ్జామ్లో కానీ, అదేవిధంగా 5th జనవరిలో షిఫ్ట్ 1లో, షిఫ్ట్ 2లో, అదేవిధంగా 6th జనవరిలో జరిగినటువంటి సోషల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేను చూసిందండి డైరెక్ట్ బిట్సే. ఫస్ట్ యూనిట్లోంచి వచ్చే బిట్సే డైరెక్ట్. ఖచ్చితంగా మనం ఫస్ట్ యూనిట్ని పర్ఫెక్ట్గా చదివినట్టయితే 2 మార్కులు ఎటు పోవండి. ఖచ్చితంగా 2 మార్కులు, తక్కువ 1.5 మార్కులు పక్కా, 3 మార్కులు షూర్. ఓకేనా,
చూసే ప్రయత్నం చేయండి, బుక్ చదివే ప్రయత్నం చేయండి.